దేశంలో 3 కొత్త న్యాయ చట్టాలను అమలు చేస్తూ లోక్సభ 3 బిల్లులను ఆమోదించింది. ఇప్పటికే ఉన్నటువంటి ఐపీసీ, సిఆర్పిసి ఎవిడెన్స్ యాక్ట్ చట్టంల స్థానంలో 3 కొత్త బిల్లులను లోక్సభ ఆమోదించింది. ఇక రాజ్యసభలో ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఇది చట్ట రూపం దాల్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఐపీసీ, సిఆర్పిసి ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో 3 కొత్త చట్టాలు వచ్చాయి. ఆ 3 కొత్త చట్టాలు ఏంటో చూద్దాం. భారతీయ న్యాయ సంహిత బిల్లు 2023, అలాగే భారతీయ నాగరిక సురక్షా సంహిత బిల్లు 2023, అలాగే భారతీయ సాక్ష్య బిల్లు 2023. ఈ 3 కొత్త చట్టాలకు రూపకల్పన చేస్తూ వాటిని లోక్సభలో ఆమోదించింది భారత పార్లమెంట్. ఇది బిఎన్ఎస్ 2023, బిఎన్ఎస్ఎస్ 2023, అలాగే బిఎస్ 2023. ఈ 3 బిల్స్ కూడా కొత్తగా ఈ మూడింటిని కూడా లోక్సభ ఆమోదించింది. అయితే ఈ 3 బిల్లుల్లో ఎలాంటి విధి విధానాలు ఉండబోతున్నాయి, ఎలాంటి మార్పులు చోర్పులు చేసుకున్నాయో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా భారతీయ న్యాయ సంహిత బిల్లు 2023 సంబంధించి ఎలాంటి కొత్త మార్పులు తీసుకొచ్చారు, దీనికి సంబంధించి ఎట్లాంటి న్యాయపరమైనటువంటి అంశాలను జోడించారు ఒకసారి చూద్దాం. ఇందులో కొత్తగా 20 నేరాలను చేరుస్తూ దీనికి సంబంధించినటువంటి రూపకల్పన జరిగింది. అలాగే ఐపీసీ సెక్షన్ 19 నిబంధనలు కూడా తొలగించారు భారత న్యాయ సంహిత 2023లో. ఇక దాంతోపాటు పాత చట్టంలో అత్యాచారానికి సెక్షన్ 375, 376 ప్రకారం ఆ సెక్షన్ల కింద శిక్ష విధించే అవకాశం ఉండింది. బట్ ఇప్పుడు కొత్త చట్టంలో కొత్త బిల్లులో సెక్షన్ 63 ప్రవేశపెట్టారు. 375, 376 స్థానంలో ఇక్కడ 63 ప్రవేశపెట్టారు అత్యాచారానికి సంబంధించి. ఇక దాంతోపాటు పాత చట్టంలో హత్యకు సంబంధించి సెక్షన్ 302 కింద అప్పట్లో దీనికి సంబంధించి విచారణ జరిగేది, శిక్షలు కూడా పడేవి 302 ప్రకారం. కానీ కొత్త చట్టానికి వచ్చేసరికి కొత్త బిల్లులు సెక్షన్ 101గా దీన్ని మార్చివేశారు. ఎస్, ఇక కొత్త బిల్లులో సెక్షన్ 101 ప్రకారం మార్చివేశారు. ఇక దాంతోపాటు పాత చట్టంలో ఏదైతే కిడ్నాప్ సెక్షన్ 359 యూజ్ చేసేవాళ్ళు, 359 సెక్షన్ కింద దీనికి సంబంధించి విచారణ జరిగేది. కేసు పూర్వపరాలన్నీ తీసుకొని దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత 359 సెక్షన్ ప్రకారం దోషులను శిక్షించడం ఇలాంటి ప్రాసెస్ ఉండేది. కానీ ఇప్పుడు కొత్త చట్టంలో కొత్త బిల్లులో సెక్షన్ 136 చట్టాన్ని ఉపయోగిస్తున్నారు. కొత్త బిల్లు ప్రకారం 136 దాని స్థానంలో 136 ప్రకారం దీనికి సంబంధించినటువంటి నేర నిర్ధారణ కావచ్చు, అట్లాగే శిక్ష అమలుకు సంబంధించి పూర్తి స్థాయి విధి విధానాలు సెక్షన్ 136 ప్రకారం ఇప్పుడు ఫాలో కాబోతున్నారు. ఇక 33 నేరాల్లో జైలు శిక్ష పెంచడం, అలాగే 83 నేరాల్లో జరిమానా పెంపుకు సంబంధించి కొత్త బిల్లులో 33 నేరాల్లో జైలు శిక్ష పెంచడం, అలాగే 83 నేరాల్లో జరిమానాల పెంపుకు సంబంధించి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎస్, ఇక 23 నేరాల్లో తప్పనిసరి కఠిన శిక్ష విధించేలా మార్పులు, అలాగే 6 నేరాల్లో సమాజ సేవా శిక్ష. ఎస్, సమాజ సేవా శిక్ష అనేది దాదాపుగా విదేశాల్లోనే ఉండేది. గతంలో చాలా ఫారిన్ కంట్రీస్లో మనకు తెలుసు సమాజ సేవ శిక్ష వేస్తారు, కానీ భారతదేశంలో ఇప్పటివరకు అది అమలుకు నోచుకోలేదు. ఎక్కడో అక్క చోట మౌఖికంగా కొన్ని ఆదేశాలు మాత్రమే జారీ చేస్తారు. ఎలాంటి విషయాల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు, లేకంటే ఇతరత్ర అంశాల్లో ఏదో మౌఖిక ఆదేశాలు ఇచ్చేవారు, దాన్ని బట్టి అక్కడ ఏదో చిన్నపాటి సామాజిక సేవ శిక్షలు అనుభవించాలి. కానీ ఇప్పుడు ఇది తప్పనిసరి చేస్తూ, విదేశాల మాదిరిగా తప్పనిసరి చేస్తూ ఇప్పుడు ప్రభుత్వం ఈ బిల్లులో మార్పు చేసింది. 23 నేరాల్లో తప్పనిసరి కనిష్ట శిక్ష విధించేలా మార్పు చేయడంతో పాటు 6 నేరాల్లో సమాజ సేవ శిక్ష సంబంధించినటువంటి కొత్త నిబంధనలు ఇప్పుడు ప్రవేశపెట్టింది. రైట్, ఇక రెండో బిల్ చూద్దాం. భారతీయ నాగరిక సురక్షా సంహిత బిల్, దీన్నే బిఎన్ఎస్ఎస్ అంటారు. సిఆర్పిసి స్థానంలో దీన్ని ప్రవేశపెట్టారు. దీనికి 19 నేరాలు వర్తిస్తాయి. దీని కిందికి 19 నేరాలు వర్తించే విధంగా దీనికి రూపకల్పన చేశారు. ఎస్, 10 ఏళ్ళు అంతకంటే అధిక శిక్షలు ఉన్న వారికి ఈ బిల్లు, దీనికి సంబంధించినటువంటి చట్టాలు వర్తించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు 3 ఏళ్లలోపు శిక్షలు పడే కేసుల్లో నిందితులను అరెస్ట్ చేయడానికి సీనియర్ పోలీస్ అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరి. ఖచ్చితంగా 3 ఏళ్లలోపు శిక్షలు పడే కేసుల్లో ఏదైతే దానికి సంబంధించినటువంటి విధానాలు ఉంటాయో ఖచ్చితంగా ఒక సీనియర్ పోలీస్ అధికారి అనుమతి తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం, పార్లమెంటు దీనికి సంబంధించినటువంటి బిల్లుకు సంబంధించినటువంటి ఆమోదం తెలిపింది. ఎస్, ఇది భారతీయ నాగరిక సురక్షా సంహిత బిల్లుకు సంబంధించి. ఇది ఓవరాల్గా ఇది సిఆర్పిసి. ఇందాక మనం చెప్పుకున్నాం ఐపీసీ బదులు భారతీయ న్యాయ సంహిత బిల్లు అన్నాము 2023, అలాగే సిఆర్పిసి స్థానంలో భారతీయ నాగరిక సురక్షా సంహిత బిల్లు అన్నాం బిఎన్ఎస్ఎస్. ఇక మూడవది భారత సాక్ష్య బిల్లు 2023. గతంలో ఎవిడెన్స్ యాక్ట్ రూపంలో ఉన్నటువంటి ఆ చట్టాన్ని తొలగించి ఇప్పుడు భారత సాక్ష్య బిల్లు 2023గా కొత్త చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టంలో ఏముందో చూద్దాం. కొత్త బిల్లులో 2 కొత్త సెక్షన్లు
దీంట్లో యాడ్ చేశారు. అలాగే 6 సబ్ సెక్షన్ల కింద వీటిని జోడించడం జరిగింది. ఇక దాంతోపాటు 6 పాత శిక్షణలను దీని నుంచి తొలగించారు. ఇక ఎలక్ట్రానిక్ పద్ధతిలో సాక్ష్యం సేకరణకు అనుమతినిస్తూ ఈ కొత్త చట్టంలో దీనికి సంబంధించినటువంటి విధానాలు రూపొందించారు. ఇక దాంతోపాటు భార్యాభర్తల కేసుల్లో కాంపిటెంట్ సాక్ష్యం సేకరణ ఇది కూడా ఒక కొత్త అంశంగా చేశారు. అంటే మొత్తం మీద సాంకేతికతను జోడిస్తూ ఈ కొత్త చట్టంలో మార్పులు చేశారు. దీని ప్రకారం ఏదైతే టెక్నాలజీని వాడుకొని కావాల్సినటువంటి నేర ఆరోపణలకు సంబంధించినటువంటి నేర రుజువుకు సంబంధించినటువంటి ఆధారాలు సేకరించేందుకు టెక్నాలజీ వాడుకునేందుకు చాలా క్లియర్గా ఈ భారత సాక్ష్య బిల్లు ఏదైతే గతంలో ఉన్నటువంటి ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో ఈ భారత సాక్ష్య బిల్లుని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. సో ఓవరాల్గా ఈ 3 బిల్స్ మనం ఏదైతే చెప్పుకున్నామో ఓవరాల్గా భారతీయ న్యాయ సంహిత బిల్లు 2023 బిఎన్ఎస్, అలాగే భారతీయ నాగరిక సురక్ష సంహిత బిల్లు బిఎన్ఎస్ఎస్ 2023, భారతీయ సాక్ష్య బిల్లు 2023 బిఎస్ 2023. సో ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ ఈ 3 స్థానంలో ఆ పాత 3 స్థానంలో ఈ కొత్త 3 బిల్లులను కూడా లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇక ఈ నెల 22 వరకు కూడా పార్లమెంటు సమావేశాలు, శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లోనే ఈ బిల్లులను ఆమోదించేందుకైతే కేంద్ర ప్రభుత్వం ఆమోదింపజేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడు దీనికి సంబంధించి దిగువ సభలో అయింది కాబట్టి ఇక ఎగువ సభలో రాజ్యసభలో దీని ఆమోదం పొందిన తర్వాత ఇది రాష్ట్రపతి దగ్గరికి పంపుతారు. రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాత దీనికి ఒక చట్ట రూపం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అప్పుడు చాలా క్లియర్గా ఇక భారతదేశంలో కొత్త న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి కొత్త చట్టాలు అయితే పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే పార్లమెంట్లో ఈ బిల్లు ఆమోదం పొందే టైంలో, అంటే లోక్సభలో ఇది ఆమోదం పొందే టైంలో దాదాపు 143 మందికి పైగా ఉభయ సభలు కలిసి మొత్తం పార్లమెంట్లో 143 మందిని సస్పెండ్ అయి ఉన్నారు అప్పటికే. సో పార్లమెంట్ చరిత్రలో ఇంత కీలకమైన బిల్లు ఆమోదం పొందేటప్పుడు అంత పెద్ద స్థాయిలో ఎంపీలు లేకుండా ఇలాంటి కీలకమైన బిల్లులు ఆమోదం పొందడం చరిత్రలో ఇదే మొదటిసారిగా చెప్పవచ్చు. వాళ్ళంతా కూడా రకరకాల కారణాలతో అటు రాజ్యసభలో ఇటు లోక్సభలో దాదాపు 143 మంది ఎంపీలు సస్పెండ్ అయిన వేళ ఈ బిల్లులు ఆమోదం పొందడం ఒక రకంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. బట్ మోదీ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ బిల్లును ఆమోదింపజేసుకోవాలనే దృఢ నిశ్చయంతో ఉంది కాబట్టి ఖచ్చితంగా వీటిని అటు రేపు రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టబోతున్నారు. అవి చట్టరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇది మొత్తం మీద గతంలో ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో బ్రిటిష్ రాజరిక వ్యవస్థను కాపాడుకునేందుకే పనికొచ్చాయి, ప్రజలకు ఏమాత్రం పనికి రాలేదని చెప్పేసి భావిస్తున్నటువంటి ఇప్పటి ప్రభుత్వం ఇప్పుడు తాజాగా వాటిని పక్కకు తప్పించి ఈ కొత్త బిల్లులు అయితే ప్రవేశపెట్టింది. ఇవి కేవలం ప్రజల కోసమే పనిచేస్తాయి, ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకే ఈ బిల్లుల్ని ప్రవేశపెడుతున్నాము, ఈ కొత్త చట్టాలను రూపొందిస్తున్నాం అంటూ ప్రభుత్వం చెప్తుంది. మరి చూడాలి ఇవి అమల్లోకి వచ్చేసరికి ఎలాంటి దేశంలో పూర్తిగా న్యాయ వ్యవస్థలు ఖచ్చితంగా పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా పాత చట్టాల స్థానంలో ఈ కొత్త చట్టాలు అయితే రాబోతున్నాయి. ప్రజలకు సత్వర న్యాయం అందాలని మనం కూడా ఆశిద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.